जन जन ने निर्णय लेकर भारत की सूरत बदली है। कदम कदम पे जनता मोदी जी के साथ चली है। 8 साल में हमने संभव को संभव कर डाला है। ఏ దేశం అభివృద్ధికైనా మౌలిక సదుపాయాలే ఆధారం. మౌలిక సదుపాయాలు సవ్యంగా వేగంగా అభివృద్ధి చెందాలంటే సరిపడనంత పెట్టుబడి సకాలంలో అవసరం అవుతుంది. భారతదేశం నూతన శిఖరాలను అధిరోహించేందుకు గత 8 సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వం అసాధారణమైన పెట్టుబడులు పెట్టింది. 2014లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన వెంటనే దేశ ప్రజల వృద్ధి అభివృద్ధికి పునాది అయిన మౌలిక సదుపాయాలను పటిష్టపరచవలసిన ఆవశ్యకతను ఆయన నొక్కి చెప్పారు. దేశ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రజల ఆశలను నెరవేర్చేందుకు మోదీ ప్రభుత్వం రోడ్లు, గగన మార్గాలు, జల మార్గాలు, నౌకాశ్రయాలు నిర్మించడం పైన ప్రత్యేక దృష్టి నిలిపింది. ఇది దేశ ఆర్థికాభివృద్ధిని బలోపేతం చేయడమే కాకుండా రవాణా ఖర్చులను తగ్గించి ఇంధనం ఆదా చేసే నిరాటంకమైన రవాణా ప్రయాణికుల సేవలకు వీలు కల్పిస్తుంది. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న అనేక ప్రాజెక్టులను పూర్తి చేయడం పైన కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. మౌలిక సదుపాయాల అభివృద్ధి, మల్టీ మోడల్ అనుసంధానం కోసం అన్ని సంబంధిత డిపార్ట్మెంట్లను ఒకే వేదికపైకి చేర్చే లక్ష్యంతో పీఎం గతిశక్తి యోజనను ప్రభుత్వం ప్రారంభించింది. డిపార్ట్మెంట్ పరమైన చిక్కులను తొలగించి వినియోగదారులు, రైతులు, యువత, అదేవిధంగా వ్యాపారం చేసేవారి రవాణా ఖర్చులు తగ్గించి మెండైన ఆర్థిక లాభాలు గడించేందుకు దోహదపడే మరింత పరిపూర్ణమైన సమగ్ర ప్రణాళిక రచన, ప్రాజెక్టులు అమలుపరచడం ఈ పథకం ఉద్దేశంగా ఉంది. 107 లక్షల కోట్ల రూపాయల విలువైన ఈ పథకం దేశ మౌలిక సదుపాయాల రూపురేఖలను మార్చివేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. 21వ శతాబ్ద భారతదేశానికి గతిశక్తి యోజన ఊరటనిస్తుందని, ప్రభుత్వ ప్రాజెక్టులు సకాలంలో పూర్తి కావడానికి దోహదం చేస్తుందని ప్రధానమంత్రి విశ్వసిస్తున్నారు. पीएम गतिशक्ति नेशनल मास्टर प्लान भारत के इसी आत्मबल को, आत्मविश्वास को, आत्मनिर्भरता के संकल्प तक ले जाने वाला है. ये नेशनल मास्टर प्लान 21वीं सदी के भारत को गति शक्ति देगा. नेक्स्ट जनरेशन इंफ्रास्ट्रक्चर और मल्टी मॉडल कनेक्टिविटी को इस नेशनल प्लान से गति शक्ति मिलेगी. రోడ్లు అభివృద్ధి అనేవి ఒకదానికి ఒకటి ముడిపడి ఉన్నాయి. అందుకే గత 8 సంవత్సరాలలో మోదీ ప్రభుత్వం రోడ్ల నిర్మాణంపైన చాలా దృష్టి పెట్టింది. 2013-14 వరకు కేవలం 4260 కిలోమీటర్ల మేరకే జాతీయ రహదారుల నిర్మాణం జరిగింది. ఇది 2020-21లో 13,000కు పైగా కిలోమీటర్లు పెరిగింది. మోదీ ప్రభుత్వం కేవలం రోడ్ల నిర్మాణంపై దృష్టి పెట్టడమే కాకుండా నిర్మాణ గతి వేగాన్ని పెంచింది. అంతకుముందు 2014లో రోజుకు కేవలం 12 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణం జరిగేది. ఇది మోదీ ప్రభుత్వ కాలంలో 37 కిలోమీటర్లకు చేరుకుంది. 2024 చివరికల్లా భారతదేశంలో రోడ్లు, మౌలిక సదుపాయాలు అమెరికా రోడ్లతో సమాన స్థాయిలో ఉంటాయని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెబుతూ, भारत को आत्मनिर्भर भारत बनाने का, सुखी, समृद्ध, संपन्न, शक्तिशाली हिंदुस्तान बनाने का जो संकल्प प्रधानमंत्री मोदी जी ने किया है, उसके आधार पर मैं विश्वास दिलाना चाहता हूं कि 2024 समाप्त होने के पहले हिंदुस्तान का रोड इंफ्रास्ट्रक्चर अमेरिका के बराबर होगा. జాతీయ రహదారుల నిర్మాణంతో పాటు రోడ్ల ద్వారా గ్రామీణ అనుసంధానానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద 2013-14 నాటికి 3,81,000 కిలోమీటర్ల పొడవు రోడ్లను నిర్మించగా ఇవి 2022-23లో 7 లక్షలకు పైగా కిలోమీటర్లు పెరిగాయి. గ్రామాలలో రోడ్ల నిర్మాణం జరగడం వలన సులభతర వాణిజ్యం వచ్చిందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి అన్నారు. बड़ी बड़ी सड़कों को बनाने का कन्याकुमारी से लेकर कश्मीर तक गांवों को जोड़ने के लिए प्रधानमंत्री सड़क योजना एक बहुत महत्वाकांक्षी योजना है. और हमने जो मानक तय किया, विद्यालय, अस्पताल, बाजार, मंडी, ऐसी कोई जगह न छूटे जहाँ सड़क से न जुड़ा हो. ఇలా ఉండగా రోడ్ల నిర్మాణంతో పాటు రైలు, విమాన మార్గాలు, జల మార్గాలు, నౌకాశ్రయాల అభివృద్ధి కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. గత 8 సంవత్సరాలలో మోదీ ప్రభుత్వం అసాధారణ రీతిలో రైల్వే మౌలిక సదుపాయాలను నిర్మించింది. 2014 నుంచి రైల్వే విద్యుద్దీకరణ దాదాపు 10 రెట్లు పెరిగింది. సరుకు రవాణా సమయబద్ధంగా సాగేందుకు గూడ్స్ రైళ్ల కోసం 2 ప్రత్యేక సరుకు రవాణా కారిడార్లు, ఈస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్, వెస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ నిర్మాణాలు జరుగుతున్నాయి.
భారతదేశపు ప్రప్రథమ ఇంజిన్ రహిత సెమీ హైస్పీడ్ ట్రైన్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రధానమంత్రి మోదీ గల నూతన భారతావని దార్శనికతకు కొత్త ఊపునిస్తుంది. వచ్చే 3 ఏళ్లలో కొత్తగా 400 వందే భారత్ రైళ్లు నడపాలని ప్రభుత్వం యోచిస్తున్నది. అతి వేగంగా వెళ్లే బుల్లెట్ రైలు కలను సాకారం చేయడానికి మోదీ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. అహ్మదాబాద్, ముంబై మధ్య మొట్టమొదటి బుల్లెట్ రైలు ప్రాజెక్టు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. అన్నింటా రైల్వేలను ప్రపంచ శ్రేణి రైల్వేలుగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెబుతూ, कई सारे इनिशिएटिव्स वर्ल्ड क्लास बनाने के लिए सबसे पहला रेलवे के स्टेशंस को करीब 50 स्टेशंस का टेंडर बहुत जल्दी होने वाला है. एकदम नई डिज़ाइन, एकदम ग्लोबल स्टैंडर्ड्स के बेसिस पे बनाए जा रहे हैं. वंदे भारत की बहुत अच्छी प्रोग्रेस है. सितंबर के महीने से चेन्नई से फैक्ट्री से हर महीने 4-4, 5-5 ट्रेन निकलने लगेंगी. साथ ही साथ हाई स्पीड ट्रेन का, बुलेट ट्रेन का बहुत अच्छी प्रोग्रेस है. करीब 48-50 किलोमीटर के आसपास पिलर्स कास्ट हो चुके हैं ऑलरेडी. इसी तरह से हर फील्ड में, चाहे कवच हो, चाहे ट्रैक स्टेशन नए बनाने हो, हर तरीके से रेलवे को वर्ल्ड क्लास बनाने का प्रयास है. దేశంలో నౌకాశ్రయాల ద్వారా అభివృద్ధి పథాన్ని వేగపరిచేందుకు 2015లో సాగరమాల కార్యక్రమాన్ని మోదీ ప్రభుత్వం ప్రారంభించింది. నదుల గుండా భారీ సరుకు రవాణా అనేది రోడ్డు రవాణా, రైలు రవాణా కన్నా చవక. దీన్ని దృష్టిలో పెట్టుకుని మొట్టమొదటిసారిగా అంతర్జల రవాణా అభివృద్ధికి ప్రత్యేక ప్రాముఖ్యతనిస్తోంది. 2014లో అంతర్జల మార్గాలు సంఖ్య కేవలం 5 మాత్రమే కాగా ఇప్పుడవి 111కు పెరిగాయి. జలమార్గాలను ఉపయోగించడం వల్ల సమయం, డబ్బు ఆదా అవుతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెబుతూ, आने वाले दिनों में जब वाराणसी में बने मल्टी मॉडल टर्मिनल से रो सर्विस शुरू होगी तो लंबी दूरी तय करने के लिए आपको एक और नया विकल्प भी मिलेगा. इस जलमार्ग से समय और पैसा बचेगा, सड़क पर भीड़ भी कम होगी, ईंधन का खर्च भी कम होगा और गाड़ियों से होने वाले प्रदूषण से भी राहत मिलेगी. రోడ్డు, రైల్వేలు, నౌకా రవాణా రంగాలలో పెట్టిన పెట్టుబడి దేశాభివృద్ధికి దోహదపడి మరిన్ని ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని పరిశ్రమ సమాఖ్య ఫిక్కీ డైరెక్టర్ జనరల్ అరుణ్ చావ్లా అన్నారు. गवर्नमेंट ने बहुत मेजर्स लिए हैं टू इम्प्रूव दी ओवरऑल एफिशिएंसी थ्रू मैकेनाइजेशन, deepening the draft and speedy evacuation. India plans to invest $82 billion in port projects by 2035. इस नजरिए से देखें, ये सारी चीजें जो हैं इंडिया को डेवलप करेंगी, बट एम्प्लॉयमेंट भी बहुत टेक केयर करेंगी. విమానంలో విహరించాలన్నది ప్రతి ఒక్కరి కల. ఈ కలలను సాకారం చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2016లో ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ ఉడాన్ పథకాన్ని ప్రారంభించారు. ప్రాంతీయ స్థాయిలో వైమానిక అనుసంధానం పెంచేందుకు దేశంలో 65 విమానాశ్రయాలను నిర్మించారు. ఈ పథకం ప్రారంభించినప్పటి నుంచి 87 లక్షల మందికి పైగా విమాన ప్రయాణం చేసి ఆనందించారు. ఈ పథకం ద్వారా తాను ఎంతో ప్రయోజనం పొందానని ఒక లబ్ధిదారుడు చెబుతూ, भारत जैसा देश जहां पर इतनी बड़ी आबादी है और इतनी बड़ी संख्या में लोग हैं और कई सारे लोग ऐसे हैं जो अफोर्ड नहीं कर सकते हैं फ्लाइट पर ट्रेवल करना, और यहाँ उड़ान जिसमें 500 किलोमीटर तक की दूरी मात्र 2500 रुपए में लोग ट्रेवल कर पा रहे हैं, ये एक रिवॉल्यूशन है. और बीइंग अ बिजनेसमैन मेरे लिए भी बहुत बेनिफिशियल है, क्योंकि जब मुझे इंटर स्टेट किसी स्टाफ को भेजना पड़ता था तो उन्हें ट्रेन टिकट्स या बस टिकट स्पॉन्सर करके देना पड़ता था. बट अभी मैंने देखा कि स्टार्टअप इंडस्ट्री में भी कई सारे स्टाफ के लिए अब ये कंफर्टेबल हो गया है और हम कंपनीज के लिए भी बहुत अच्छा है. ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన రవాణా వ్యవస్థ అయిన మెట్రో రైల్ అతి తక్కువ సమయంలో ప్రయాణికుల హృదయాలలో చోటు పొందింది. 2014లో కేవలం 5 నగరాలకే పరిమితమైన ఈ మెట్రో రైలు ఇప్పుడు దేశంలో 18 నగరాలకు విస్తరించింది. మెట్రో ఎంతో సమయాన్ని ఆదా చేస్తుందని తరచుగా మెట్రో రైలులో ప్రయాణించే ఒక ప్రయాణికుడు చెబుతున్నాడు. मेरा नाम अवनीश है, मैं सॉफ्टवेयर इंजीनियर हूँ. जो लोकल ट्रांसपोर्ट सिस्टम है उसमें बहुत ज़्यादा फ़ायदे हुए हैं, बहुत ज़्यादा सुधार हुए हैं. मुझे लगता है कि मेट्रो के आने से लाइफ बहुत ईजी हुई है. मतलब डेली रूटीन की जो लोगों के आने जाने का सिस्टम था वो काफ़ी सुधरा है. अगला स्टेशन उद्योग भवन है. మౌలిక సదుపాయాలకు సంబంధించిన అభివృద్ధి పట్ల శ్రద్ధ పెట్టడమే కాకుండా డిజిటల్ మౌలిక సదుపాయాలపై కూడా కేంద్ర ప్రభుత్వం ఎంతో దృష్టి పెట్టింది. దీని ఫలితంగా ప్రతి చోట సాంకేతిక పరిజ్ఞానాలకు ప్రభుత్వం ప్రాముఖ్యతనిచ్చింది. ప్రభుత్వ పథకాల నుంచి అట్టడుగు స్థాయి వరకు డిజిటలైజేషన్కు ప్రాముఖ్యతనిచ్చింది. పౌరులు ఎటువంటి సమస్యను ఎదుర్కోకుండా ఉండేలా డిజిటల్ విప్లవం ద్వారా ప్రభుత్వం తమ పథకాల ప్రయోజనాలను
పౌరులందరికీ అందుబాటులోకి తెస్తోంది. 2014 నుంచి ప్రత్యక్ష ప్రయోజన బదిలీ కార్యక్రమం డీబీటీ ద్వారా దాదాపు 22,44,000 కోట్ల రూపాయలను సరాసరి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు పంపుతోంది. ఈ పథకం ద్వారా మధ్యవర్తుల పాత్రను తొలగించి సబ్సిడీని సకాలంలో లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు సరాసరి బదిలీ చేస్తోంది. 2016లో ప్రారంభించిన డిజిటల్ చెల్లింపుల ప్లాట్ఫామ్ యూపీఐ ప్రజల జీవితాలను సులభతరం చేసింది. ఈనాడు దేశవ్యాప్తంగా 26 కోట్ల మంది యూపీఐ ద్వారా సులభంగా నగదు లావాదేవీలు జరుపుతున్నారు. చిన్నపాటి నుంచి పెద్ద మొత్తం వరకు లావాదేవీలు సాగించడం ఇప్పుడు సులభమైందని యూపీఐను ఉపయోగించి ఒక లబ్ధిదారుడు చెబుతున్నాడు. मैं अमित कुमार और मेरा छोटा सा स्टेशनरी का काम है. कुछ टाइम से जैसे मैं यूपीआई का इस्तेमाल कर रहा हूँ, की वजह से मुझे काफी सारी सुविधाएं हो रही हैं. जैसे लोग आते थे पहले तो उनके पास कभी चेंज नहीं हुआ या बड़ा नोट हुआ तो उससे मुझे बड़ी दिक्कत होती थी. मैं उनसे यूपीआई के थ्रू पैसा ले लेता हूँ जो मेरे सीधा अकाउंट में चला जाता है. और इनकेस अगर मुझे किसी को देना होता है तो मैं भी यूपीआई से उनको ट्रांसफर कर देता हूँ, जिसकी वजह से मुझे काफी सुविधा हुई. और ప్రభుత్వ డిపార్ట్మెంట్లో జరిగే ప్రొక్యూర్మెంట్లలో పారదర్శకతను తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ఈ మార్కెట్ ప్లేస్ జమ్మును ప్రారంభించింది. ఇందువల్ల అవినీతిని నిర్మూలించవచ్చు. ఈనాడు 4 మిలియన్లకు పైగా వ్యాపారులు జమ్ములో చేరారు. దేశపు మౌలిక సదుపాయాలను పటిష్టపరిచేందుకు, ఉత్పత్తి సామర్థ్యం పెంచేందుకు, అదేవిధంగా పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు జాతీయ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను రూపొందించడం జరిగింది. మౌలిక సదుపాయాల అభివృద్ధి, అప్గ్రేడేషన్లు మన దేశపు ఆర్థిక వ్యవస్థను 2025 కల్లా $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో ప్రధాన భూమికను పోషిస్తాయి. జాతీయ మౌలిక సదుపాయాల పైప్లైన్ పథకం మన దేశానికి కొత్త దిశను, నూతన ఉత్తేజాన్ని కల్పిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశ్వసిస్తున్నారు. देश की अर्थव्यवस्था को कोरोना के प्रभाव से जल्दी बाहर निकालना हमारी प्राथमिकता है. इसमें अहम भूमिका रहेगी नेशनल इंफ्रास्ट्रक्चर पाइपलाइन प्रोजेक्ट. इस पर 110 लाख करोड़ उससे भी ज्यादा खर्च किए जाएंगे. इसके लिए अलग अलग सेक्टर्स में लगभग 7,000 प्रोजेक्ट्स की पहचान कर ली गई है. దేశంలో ప్రతి మూలకు అభివృద్ధి ఫలాలు అందాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్లలోని మారుమూల ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ ప్రాంతాలలో విస్తృతంగా రోడ్లు, రైలు మార్గాలు, వంతెనల నిర్మాణం జరుగుతున్నాయి. మంచు కురవడం వల్ల వాతావరణం సరిగా లేకపోవడం వలన జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్లోని అనేక ప్రాంతాలతో సంబంధాలు తెగిపోతూ ఉండేవి. శ్రీనగర్ లోయకు లేకు మధ్య నిర్మిస్తున్న జోజిలా సొరంగం గనుక పూర్తయితే ఎటువంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా అనుసంధానం ఉంటుంది. ఇది జమ్మూ కాశ్మీర్కు సర్వతోముఖ ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక సమగ్రతను తెస్తుంది. ఈశాన్య రాష్ట్రాల్లో 146 కిలోమీటర్ల పైగా పొడవుగల 121 సొరంగాలు నిర్మాణంలో ఉన్నాయి. కనుక ఆ ప్రాంత ప్రజలు ఎంత మాత్రం అభివృద్ధికి నోచుకోని వారు కాజాలరు. దేశంలో బలమైన మౌలిక సదుపాయాలు ఆర్థికాభివృద్ధి చక్రాన్ని వేగవంతంగా తిరిగేలా చేయడమే కాకుండా పెద్ద సంఖ్యలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరిగేలా కూడా చేస్తాయి. మన దేశం విశ్వగురువు కావడానికి మార్గం ఏర్పడుతుంది. వర్ధమాన దేశాల వరుసలో నుంచి భారతదేశం బయటకు వస్తుంది. సంపన్న దేశాలలో ఒకటి అవుతుంది. మౌలిక సదుపాయాలను పటిష్టపరచడం వలన సంచారం సులభతరం కావడమే కాకుండా దేశపు సమ్మిళిత, సంపూర్ణాభివృద్ధి కూడా సాధ్యమవుతుంది. जन जन ने निर्णय लेकर भारत की सूरत बदली है. कदम कदम पे जनता मोदी जी के साथ चली है. 8 साल में हमने संभव को संभव कर डाला है. जब में उगे सूरज का देखो पश्चिम में भी उजाला